ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2026 మార్చి 5న జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్పై ఉత్కంఠభరితమైన 7 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఈ కీలకమైన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ దాదాపుగా అతని జట్టును ఫైనల్కు తీసుకెళ్లింది, కానీ చివరికి గెలుపు అంచున నిలిచిపోయారు. ఈ మ్యాచ్తో క్రికెట్ దిగ్గజాలైన ఈ రెండు జట్ల మధ్య చిరకాల వైరం మరింత పదునెక్కింది. టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో వరుసగా మూడోసారి తలపడటం విశేషం. 2024లో విజేతగా నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నమెంట్లోకి అడుగుపెట్టిన భారత్ జట్టుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆవేశంతో ఊగిపోయిన ఇంగ్లాండ్ నుంచి ఊహించని సవాలు ఎదురైంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే వాంఖడే పిచ్ గతంలోనూ ఎన్నో భారీ స్కోర్లకు వేదికైంది. అలాంటి చోట ఈ మ్యాచ్ ఓ మర్చిపోలేని పోరుకు రంగం సిద్ధం చేసింది. కేవలం 7 పరుగుల స్వల్ప తేడాతో భారత్ గెలిచినప్పటికీ ఈ మ్యాచ్ ఎంత పోటీగా జరిగిందో, ప్రతిష్టాత్మక ఫైనల్ బెర్త్ కోసం పోటీపడిన రెండు జట్లపై ఎంతటి ఒత్తిడి ఉందో స్పష్టం చేసింది. ఇండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో జాకబ్ బెథెల్ అద్భుతమైన ఆటతో ముందుండి నడిచాడు. ఈ యంగ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ మెరుపు వేగంతో సాధించిన సెంచరీ, అతని అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ని, అలాగే ఒత్తిడిలో కూడా ఎదురుదాడి చేయగల అతని సత్తాని చాటి చెప్పింది. బెథెల్, విల్ జాక్స్, సామ్ కర్రాన్ వంటి ప్లేయర్లతో కీలక పార్ట్నర్షిప్లు నెలకొల్పాడు. దీంతో ఇండియన్ బౌలర్లు డిఫెన్స్లో పడ్డారు. అంతేకాదు, కొద్దిసేపు మ్యాచ్ మొమెంటంని ఇంగ్లాండ్ వైపు మార్చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ లాంటి ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్లు ఎప్పుడూ మంచి స్టార్ట్ ఇవ్వడానికి, మిడిల్ ఓవర్లలో కూడా హై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాంఖడేలో సాధారణంగా ఫ్లాట్ పిచ్ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజీ వారికి బాగా కలిసి వస్తుంది. సామ్ కర్రాన్, జేమీ ఓవర్టన్ లాంటి ఆల్రౌండర్లు కూడా ఉండటంతో వాళ్లకు డెప్త్ బావుంది. ఇది జట్టుకు ఫ్లెక్సిబిలిటీని, బౌలింగ్లో చాలా ఆప్షన్స్ని అందిస్తుంది. అందుకే టీ20లో వారికి బలమైన టీంగా మంచి పేరుంది. బెథెల్ ఎంత అద్భుతంగా పోరాడినా సరే, టీమిండియా బౌలర్లు, వాళ్ల పక్కా వ్యూహాలు చివరికి మనకు విజయాన్ని అందించాయి. ఈ ఊహాజనిత మ్యాచ్కి సంబంధించిన బౌలింగ్ లెక్కలు వివరంగా లేకపోయినా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లున్న భారత బౌలింగ్ విభాగం, ముఖ్యంగా డెత్ ఓవర్లలో వాళ్ల ఖచ్చితత్వానికి బాగా పేరు పొందింది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్లతో టీమిండియా స్పిన్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. ప్రత్యేకించి ఉపఖండ పరిస్థితుల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఆసియా కప్ రెండిట్లోనూ టీమిండియాను గెలిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తన యువజట్టులో ఎలాంటి భయం లేకుండా ఆడే ధైర్యాన్ని నింపడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అతని బ్యాటింగ్ ఫామ్ గురించి మధ్యలో కాస్త చర్చ జరుగుతున్నా, అతని కెప్టెన్సీ, జట్టుని సమష్టిగా ఆడించే అతని సామర్థ్యం ఈ సెమీఫైనల్ ఒత్తిడిని తట్టుకుని నిలబడటంలో చాలా కీలకమయ్యాయి. శివం దూబే, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్ల బ్యాటింగ్లో అప్పుడప్పుడు స్థిరత్వం లేకపోయినా టీమిండియా మిడిల్ ఆర్డర్ గట్టిగా నిలబడింది. ముఖ్యంగా మంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ లాంటి ప్లేయర్లు సరైన సమయంలో కీలక పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. సెమీఫైనల్ కోసం వాంఖడే స్టేడియం పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇది బ్యాటర్లకు పండగలాంటి పిచ్ అంట. భారీ స్కోర్లు ఖాయమని, 200 పరుగులపైన కొడితేనే సేఫ్ అని భావిస్తున్నారట. క్యూరేటర్లు కావాలనే ఎర్రమట్టి పిచ్ మీద కొద్దిగా పచ్చదనం ఉండేలా చూశారు. దీనివల్ల తేమ నిలిచి ఉండి, మ్యాచ్ మొదట్లో పేసర్లకు సీమ్ మూవ్మెంట్, అదనపు బౌన్స్ దక్కేలా ప్లాన్ చేశారు. అయితే మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ సెటిల్ అయ్యి, బ్యాట్స్మెన్కి మరింత అనుకూలంగా మారుతుందని అంచనా. ఇక రెండో ఇన్నింగ్స్లో మంచు పడే అవకాశం ఉండటం బౌలింగ్ చేసే జట్టుకు పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఇది సాధారణంగా చేజింగ్ చేసే జట్లకే బాగా కలిసొస్తుంది కదా. ఈ మంచు ప్రభావం చాలాసార్లు టాస్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే జట్లు ముందుగా బౌలింగ్ తీసుకోవడానికే ఇష్టపడతాయి. ఈ వ్యూహాత్మక పోరు వెనుక ఒక బలమైన చరిత్రే ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్లో చూసుకుంటే ఇంగ్లాండ్ 12 విజయాలతో పోలిస్తే భారత్ 17 మ్యాచ్ల్లో గెలిచి పైచేయి సాధించింది. ఇక ప్రత్యేకంగా టీ20 ప్రపంచకప్ల విషయానికి వస్తే ఈ సెమీఫైనల్కి ముందు జరిగిన 5 మ్యాచ్ల్లో భారత్ 3 గెలిచి మంచి రికార్డుతో ఉంది. ఇది ప్రతి వ్యూహాత్మక కదలికకు మరింత ఉత్కంఠను, ప్రాధాన్యతను పెంచింది. ఇంగ్లండ్పై భారత్ కష్టపడి సాధించిన విజయం వారిని ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు చేర్చింది. అక్కడ వారు న్యూజిలాండ్తో తలపడతారు. న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తమ స్థానాన్ని ఇప్పటికే దక్కించుకుంది. 2024లో గెలుచుకున్న టీ20 ప్రపంచకప్ టైటిల్ను నిలబెట్టుకోవాలని భారత్ చూస్తోంది కాబట్టి ఈ విజయం వారికి చాలా కీలకం. ఇంగ్లండ్తో భారత్ చిరకాల ప్రత్యర్థ్యం అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణే.
వారి మధ్య జరిగే మ్యాచ్లు చాలాసార్లు హై డ్రామాను, బెతెల్ లాంటి ఆటగాళ్ల అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలను అందిస్తాయి. ఇంగ్లండ్ జట్టు తమ పటిష్టమైన బ్యాటింగ్ శక్తిని, వ్యూహాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఒక ఉత్సాహభరితమైన ప్రచారాన్ని గుర్తు చేసుకుంటుంది. కానీ, ఈ కీలకమైన నాకౌట్ మ్యాచ్లో భారత్ సమష్టి బలం, ఒత్తిడిలో కూడా రాణించే సామర్థ్యం నిర్ణయాత్మకంగా నిరూపించబడింది. ఇక ఫైనల్, భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించి, మరో ముఖ్యమైన ఐసీసీ ట్రోఫీని గెలుచుకునే సామర్థ్యాన్ని పరీక్షించనుంది. తద్వారా ఈ టీ20 ఫార్మాట్లో తమ వారసత్వాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది.